మేలుకో, క్రీస్తు ప్రభువు రానయ్యున్నారు. ఈ వీడియోలో క్రీస్తు ప్రభువు మొదటి రాకడ మరియు రెండవ రాకడ గూర్చిన సత్యాలను తెలుసుకుందాం. క్రీస్తు ప్రభువు ఈ లోకానికి మొదటిగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన వచ్చి ఏమి నెరవేర్చారు అనేది తెలుసుకుందాం. అదేవిధంగా రెండవసారి క్రీస్తు ప్రభువు ఎలా రాబోతున్నారు, ఆయన ఏమి నెరవేర్చబోతున్నారు, మొదటి రాకడకు రెండవ రాకడకు ఏమి తేడా ఉంది అనే ఈ సత్యాలను ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ ఆధారాలతో, బైబిల్ వచనాలతో కలిపి మనము దేవుని మొదటి రాకడ రెండవ రాకడ గురించి ధ్యానిద్దాం. మొదటగా దేవుడే ఈ లోకానికి ఒక మానవుడిగా రావటం అనేది ఈ సృష్టి అంతటిలోనే ఒక అసాధారణ ఘటన. సర్వ సృష్టికర్త అయిన ఆ దేవాది దేవుడు అల్పుడైన ఈ మానవుని రక్షించటం కోసం ఒక మానవునిగా జన్మించటం ఒక ఉదాత్తమైన సంఘటన. ఈ మానవుని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో దీనిని బట్టి మనకి అర్థమవుతుంది. ఆదిలో దేవుడు తనకు సహవాసం కోసం మానవుని సృష్టించాడు. కానీ అల్పుడైన మానవుడు పాపంలో పడిపోయాడు. పరిశుద్ధుడైన దేవుని దగ్గర అపరిశుద్ధతకు అవకాశం లేదు. కనుక పాపి అయిన మానవుడు దేవుని దగ్గర ఉండలేకపోయాడు, చేరలేకపోయాడు. కానీ దేవునికి మానవుని తన దగ్గర చేర్చుకోవాలని ఎంతో ఆశ. మానవుడు దేవుని దగ్గరకు చేరాలంటే మానవులిలోని పాపం తీసివేయబడాలి. అది తీసివేయబడాలంటే మానవుడు పరిశుద్ధ రక్తంతో కడగబడాలి. ఆ పరిశుద్ధ రక్తం బలిగా అర్పించటం కోసం ఆయనే ఈ లోకానికి రావలసి వచ్చింది. అందుకే 2000 సంవత్సరాల క్రితం ఆయన ఒక పేదవానిగా జన్మించి అతి సాధారణ జీవితం జీవించి రిక్తునిగా సిలువలో బలి అయ్యారు. ఇది క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ. మనము క్రీస్తు ప్రభు మొదటి రాకడకి ముంగుర్తులు కొన్ని చూద్దాం. క్రీస్తు బలికి ముంగుర్తులు చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ మనము ఈ పిక్చర్స్ కానీ ఇమేజెస్ కానీ గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా చెప్పబడతాడు కదా. అబ్రహాము కుమారుడైన ఈసాకుని దేవుడు బలిగా ఇవ్వమని అడుగుతాడు. వెంటనే అబ్రహాము దానికి సిద్ధమైపోయి కొడుకుని తీసుకెళ్ళి బలిపీఠం మీద పండబెట్టి బలి ఇవ్వబోతా ఉంటాడు. ఇవ్వబోయేటప్పుడు ఒక స్వరం అతనికి వినపడుతుంది. ఈ వచనం అది మనకి చెప్తూ ఉందన్నమాట. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం ఏమని చెప్తుంది? యావే దూత చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమీయూ చేయకుము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలిసికొంటిని అనెను. ఇక్కడ అబ్రహాంతో మాట్లాడుతుంది సాక్షాత్తు ఆ దేవాది దేవుడే, క్రీస్తు ప్రభువే. ఇక్కడ యావే దూత అని చెప్పబడ్డాడు. కానీ నీవు నాకీయ వెనుకంజ వేయలేదు, తనకీయ వెనుకంజ వేయలేదు అని చెప్పి క్లియర్గా చెప్పబడింది అనమాట. ఇక్కడ యావే ప్రభు కాదు మాట్లాడేది, క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. అండ్ ఇక్కడ ఏమైంది? అప్పుడు కుమారుణ్ణి అక్కడి నుండి తీసేసి అక్కడ పొదల్లో చిక్కుకున్న గొర్రె పిల్లని తెచ్చి బలి ఇస్తాడు అబ్రహాం. బలి ఇచ్చినప్పుడు ఎన్నో దీవెనలు అక్కడ
ఆయన మీద కురిపింపబడతాయి. తరతరముల వారు దీవించబడతారు అబ్రహాం వల్ల అని చెప్పి అక్కడ దేవుడే అతనికి దీవెనలు అందజేస్తాడనమాట. ఇక్కడ ఈ గొర్రెపిల్ల సాదృశ్యం ఎవరు? క్రీస్తు ప్రభు. అబ్రహాం సంతానానికి సాదృశ్యం ఎవరు? విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరూ అబ్రహాం సంతానంగా చెప్పబడతారు. మనం కూడా అబ్రహాం సంతానం కిందకే వస్తాము. ఎందుకంటే మనకి క్రీస్తు ప్రభునందు గల విశ్వాసాన్ని బట్టి విశ్వాసానికి తండ్రి అబ్రహాంగా చెప్పబడతాడు కాబట్టి అందుచేత మనం కూడా అబ్రహాం సంతతిగా పిలువబడతారు. అబ్రహాము బిడ్డ బదులుగా అక్కడ ఒక గొర్రెపిల్ల వధించబడటం జరుగుతుంది. ఆ గొర్రెపిల్లకు సాదృశ్యమే క్రీస్తు ప్రభువు. లేటర్ ఆన్ మనకి కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువు ఆ గొర్రెపిల్ల స్థానంలో బలి అవుతారు. దానికి ఒక ముంగుర్తుగా ఈ అబ్రహాం గురించిన ఈ ఘటన మనకి తెలియజేస్తుందన్నమాట. ఆ తర్వాత అదే అక్కడ నీ కొడుకుని తీసేయి, నీ కొడుకుని బలి ఇవ్వద్దు అని చెప్తారు కదా. ఇక్కడ మరి తండ్రి దేవుడు అదే పని చేస్తున్నారు. మరి యోహాను 3:16 చదివినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లా చేసెను. ఏదైతే పాపము ప్రతి మానవునిలో కూరుకుపోయిందో ఆ పాపము పరిశుద్ధుని రక్తం చిందటం ద్వారా అది కడిగివేయబడుతుంది, కొట్టివేయబడుతుంది. అందుచేత తండ్రి దేవుడు ఆ ప్రేమతోని అబ్రహాం సంతానమైన మనమందరినీ దీవించటానికి, మన పాపములు కడిగివేయటానికి తన స్వంత కుమారుని ఈ లోకానికి పంపి మన కోసము బలి అయ్యేలాగా మన మీద ప్రేమ కనపరిచారు. అదే విధంగా క్రీస్తు ప్రభు తనను తాను రిక్తుని చేసుకొని తండ్రి దేవునికి విధేయుడై ఆ బలియాగాన్ని పూర్తి చేశారు మన మీద ప్రేమతో. మరి ఆ తండ్రి దేవుని ప్రేమ, ఆ క్రీస్తు ప్రభుని ప్రేమ ఎంత గొప్పదో మనకి ఈ సిలువ యాగం చూస్తే మనకి అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా క్రీస్తు బలికి ముంగుర్తుగా ఇంకొక ఘట్టం ఉంటుంది మనకి పాత నిబంధనలో. అదేంటంటే, మోషే ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలను బానిసత్వం నుండి తోడుకొని వస్తుండగా ఎడారిలో తీసుకొని వస్తూ ఉంటాడు. వాళ్ళని తీసుకొని వస్తుంటే వాళ్ళు మాకు అన్నిటికీ సనుగుడు గొనుగుడు చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. మనం కూడా ఈ కాలంలో కొంచెము డిస్కంఫర్ట్ వస్తే, కొంచెము ప్రాబ్లం ఉంటే చాలు వెంటనే సనుగుడు గొనుగుడు మొదలు పెడతాం కదా. తిండి కూడా ఏదన్నా కొంచెం టేస్ట్ చేంజ్ అయినా తల్లిదండ్రుల మీద కానీ, వాళ్ళ మీద కానీ, వీళ్ళ మీద కానీ కచ్చకచ్చగా చేస్తాం. అదేవిధంగా ఆ రోజు ఇజ్రాయేల్ జనాంగం కూడా అలాగే గ్రంబ్లింగ్ అంటే సణుగుతూ గొణుగుతూ ఉన్నారనమాట. ఆ సనుగుడు గొనుగుడు చేస్తుంటే అప్పుడు దేవుడికి కోపం వచ్చి ఏం చేస్తారు, విషసర్పాలని వాళ్ళ మీదకి పంపుతారనమాట. విషసర్పాలు కాటేసి ఎంతోమంది చనిపోతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ వచ్చి మోషే దగ్గరికి ఉరుక్కుంటూ వస్తారు. వచ్చి తప్పైందయ్యా, దేవునికి విరుద్ధంగా పాపం చేశాము, నిన్ను దూషించాము, మమ్మల్ని మన్నించండి, దేవునికి మొరపెట్టయ్యా, ఆ విషసర్పాల బారి నుండి మమ్మల్ని తప్పించయ్యా అని చెప్పి వచ్చి వేడుకుంటారనమాట. వేడుకున్నప్పుడు వెంటనే మోషే దేవునికి ప్రార్థించగా దేవుడు ఏమని చెప్తాడు, ఒక పోల్ మీద ఒక కంచు సర్పాన్ని ఉంచు, ఆ కంచు సర్పము అందరికీ కనపడేలాగా పెట్టు. ఆ కంచు సర్పాన్ని చూసినప్పుడు పాము కరిసినా కూడా ఆ కంచు సర్పాన్ని చూస్తే వాళ్ళు ఏం విషయం లేకుండా రక్షించబడతారు అని చెప్పి మోషేతో చెప్పటం జరుగుతుంది. మరి ఈ నూతన నిబంధనలో క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించారు మన కొరకు అని విశ్వసించి ఆ పరిశుద్ధ శిలువ కల్లి చూసి
క్రీస్తు ప్రభువా, మేము పాపులమయ్యా, మీకు విరుద్ధంగా పాపం చేశాము, పరలోకానికి విరుద్ధంగా పాపం చేశాము, మీ బిడ్డలకు విరుద్ధంగా పాపం చేశామయ్యా, మమ్మల్ని మన్నించు తండ్రి అని వేడుకుంటే క్రీస్తు ప్రభు మనకి రక్షణ ఇస్తారు, మనల్ని పాపం నుండి విముక్తి చేస్తారు. ఈ రెండు, ఇది కూడా ఒక ముంగుర్తు అన్నమాట. మోషే చేసింది కూడా క్రీస్తు ప్రభువు సిలువ వేయబడటానికి సిమిలర్ కాంటెక్స్ట్, ఒక ముంగుర్తు అన్నమాట. మరి క్రీస్తు ప్రభువు ఎందుకు స్వయంగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది? క్రీస్తు ప్రభువు మొదటి రాకడలో ఆయన ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. రక్తమే పాప ప్రక్షాళన చేయగలదు. పాపం యొక్క వేతనం మరణం అంటాం. రక్తంలో ప్రాణం ఉంటుంది కదా, రక్తంలో ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉన్న చోటనే మరణం కూడా వస్తుంది. పాపం యొక్క వేతనం మరణం. మరణం కూడా ఎందులోకి ఎంటర్ అవుతుంది? రక్తంలోకే ఎంటర్ అవుతుంది. పాపం వల్ల మరణం ఎంటర్ అవుతుంది అన్నమాట. మరి పాప పరిహారం కోసం రక్తం అవసరమని హెబ్రీ 9వ అధ్యాయం 22వ వచనం చెప్తూ ఉంది. ఆ తర్వాత మానవ రక్త ఆవశ్యకత ఎంతో ఉందన్నమాట. మానవుని పాపం తొలగించబడాలంటే మానవుని రక్తమే చిందించబడాలి. అక్కడ కూడా ఇందాక పాములు కాటవేస్తూ ఉంటే ఒక కంచు సర్పాన్నే అక్కడ సాదృశ్యంగా పెట్టారు కదా. అలాగే ఒక మానవుని పాపం క్షమించబడాలంటే ఇంకొక మానవుని రక్తమే చిందించబడాలన్నమాట. అందుచేతనే క్రీస్తు ప్రభువు ఈ లోకంలో మానవునిగా అవతరించవలసి వచ్చింది. అది కాకుండా పరిశుద్ధ రక్తం అవసరం. మనమంతా పాపాత్ములం, పాపంతో నిండిన మనుషులం. పాపంతో నిండిన రక్తంతో మరో పాపాన్ని కడగలేము. కాబట్టి ఎటువంటి పాపం లేని పరిశుద్ధ రక్తం మాత్రమని పాపంను తీసివేయగలదు. అందుచేతనే పరిశుద్ధుడైన ఆ క్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఏటించవలసి వచ్చింది, నరరూపం దాల్చి. అప్పుడు ఆయన నరరూపం దాల్చి ఈ లోకానికి వచ్చినప్పుడు సర్వ మానవాళి పాపాల కోసము తనను తాను సంపూర్ణ బలిగా, కాలాలకు సంబంధం లేకుండా అన్ని కాలాలకు సరిపడే దివ్య బలియాగాన్ని ఆయన సలిపి ఆయన ఆ యాగాన్ని విజయవంతం చేశారన్నమాట. అందుచేతనే క్రీస్తు ప్రభువు మొదటిగా భూమి మీద అవతరించాల్సి వచ్చింది. అండ్ అది తండ్రి దేవుని చిత్తం కూడా ఇందాక తెలుసుకున్నాం మనం. కొన్ని వచనాలు కూడా చూద్దాం. బైబిల్ కాంటెక్స్లో కొన్ని వచనాలు ఎందుకు క్రీస్తు ప్రభు రావాల్సి వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడింది, ఆమె ఒక కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము, ఏలైనా ఆయన తన ప్రజలను వారి వారి పాపముల నుండి రక్షించును అని చెప్పి క్రీస్తు ప్రభు పుట్టక ముందే గాబ్రియేలు దేవదూత వచ్చి జోజప్ప గారితో చెప్తూ ఉన్నారనమాట, సెయింట్ జోసెఫ్తో చెప్తూ ఉన్నారనమాట. ఇంకా వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, ఏలైనా పాపం యొక్క వేతనం మరణము, కానీ దేవుని కృప అనుగ్రహము మన ప్రభువగు క్రీస్తు యేసునందు శాశ్వత జీవమగును. దేవుని కృప వలన మనము శాశ్వత జీవము బడయగలుగుతున్నాం క్రీస్తు ప్రభు ద్వారా. పాపము యొక్క వేతనం మరణమైన ఆ క్రీస్తు మరణం ద్వారా మనం శాశ్వత జీవితం పొందుకోగలుగుతున్నామని ఈ వచనం చెప్తూ ఉంది. హెబ్రీలకు రాసిన లేఖ 7వ అధ్యాయం 26 నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. కావున ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఉండుట సమంజసమే. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపాత్ములకు మనుషుల నుండి వేరు చేయబడి జ్యోతిర్మండలము కంటే
ఉన్నతుడుగా చేయబడినవాడు. ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటివాడు కాదు. ప్రతి దినము మొదట తన పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు బలులు అర్పించవలసిన అవసరము ఆయనకు లేదు. తనను తాను అర్పించుకొనున్నప్పుడు ఒకే ఒక్క బలిగా శాశ్వతంగా అర్పించుకొనిరి. ఇక్కడ క్రీస్తు ప్రభు గురించి చెప్పబడుతుంది. ఆయన ఎంత పరిశుద్ధుడో చెప్పబడింది. మిగిలిన ప్రధాన యాజకుల్లాగా ప్రధాన యాజకులు వాళ్ళు కూడా పాపులే కాబట్టి వాళ్ళ కొరకు పాప పరిహార బలి అర్పించాలి, మన కొరకు అర్పించాలి. బట్ క్రీస్తు ప్రభు అలా కాదు. ఆయనకి పాపం అనేదే లేదు. ఆయన ఒక్కసారిగా తనను తాను తన నిర్దోష రక్తము మన కోసం ఒలికించబడింది, మన పాపము కడిగివేయబడినది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఒకే ఒక హెబ్రీ 10వ అధ్యాయం చూసినట్లయితే ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతంగా పూర్ణులుగా చేశాను, మనలను శాశ్వతంగా పరిపూర్ణను చేశారని చెప్పి చెప్తూ ఉంది. యోహాన్ రాసిన 1వ లేఖ 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఆయన పుత్రుడగు యేసు రక్తము మనలను పాపములన్నింటి నుండి శుద్ధి చేయును. అందుచేతనే క్రీస్తు ప్రభువు మన కొరకు సిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని ఒలికించారు, చిందించారు. మరి ఆ ప్రభువునికి స్తోత్రము కలుగునుగాక. మరి మొదటి రాకడలో ప్రభువు మన కొరకు ఏమి చేశారో ఒకసారి చూద్దాం. మన స్వస్థత కొరకు ఆయన శారీరక శ్రమలు అనుభవించారు. అవును కదా, సిలువను మోస్తా ఎంత శారీరక శ్రమ ఆయన అనుభవించాడు. ఆయన పొందిన కొరడా దెబ్బలతో ఎంత శారీరక శ్రమ అనుభవించారో అని ఇక్కడ చెప్తూ ఉంది. యెషయా గ్రంథము 53:5 ఇలా చెప్తుంది. ఆయన గాయముల చేత మనకు స్వస్థత కలిగెను. క్రీస్తు ప్రభు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగెను. ఆయన మన అనారోగ్యమును, ప్రతి ఒక్క అభాగ్యమునంతా సిలువ మీద కొట్టివేశాడు అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. రెండవదిగా, మన అవమానములు తీసివేయుటకు ఆయన అవమానములు భరించాడు. ఆయనని ఎంత అవమానపరిచారో కదా. ఘోరమైన ఆ వేదన ఆయన ఎలా భరించారంటే, మనల్ని చూసి మనము అవమాన పాలు కాకుండా ఉండాలని ఆయన అలా చేశారు. ఆయన మనుష్యుల చేత తృణీకరింపబడి అవమానింపబడనని యెషయా గ్రంథం చెప్తూ ఉంది. అంతేకాకుండా క్రీస్తు ప్రభు మన శాపాన్ని తీసివేయుటకు ఆయనే శాపం అయ్యారు. గలతీయులకు రాసిన 3వ అధ్యాయం 13వ వచనంలో మన కొరకు శాపమై క్రీస్తు మనను ధర్మశాస్త్రము నుండి విమోచింపజేసెను అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉందన్నమాట. ధర్మశాస్త్రముని పాటింపని వాడు ఏమైతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. కానీ క్రీస్తు ప్రభువు మన కొరకు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపాన్ని నుండి మనల్ని విముక్తులను చేశారని ఇక్కడ వచనం చెప్తూ ఉందన్నమాట. మన పాపముల కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. 1వ యోహాను 1:7 ఇప్పుడే చూసాం కదా. యేసు రక్తము మనలను పాపములన్నింటి నుండి శుద్ధి చేయును. చివరగా మనకు జీవము ఇచ్చుటకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చారు. ఇక్కడ యోహాను 10:11లో నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయెను అంటే మన అందరి కొరకు ఆ కాపరి అయిన క్రీస్తు ప్రభు తన రక్తాన్ని దారపోశారు. అంతేకాకుండా యోహాను 6:51లో ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము ఈ శరీరమే. ఆ శరీరాన్ని సంపూర్ణంగా మన కోసము నలగగొట్టబడిందన్నమాట, మనకి జీవం ఇవ్వటానికి. మరియు ఆ దివ్య సప్రసాదం అనే సాంఖ్యమును స్థాపించటం వల్ల ఆ ప్రభు శరీరాన్ని స్వీకరించిన వాళ్ళందరూ నిత్య జీవం పొందుకుంటారు అని ఇక్కడ మనకి ఒక బ్లెస్సింగ్ ఇస్తున్నాడు దేవుడు. మరి ఎంత గొప్ప దేవుడు ఆ క్రీస్తు ప్రభునకు సదా స్తుతి స్తోత్రగణ మహిమ కలుగునుగాక. క్రీస్తు ప్రభువు మొదటి రాకడ, రెండవ రాకడ గురించి కొంచెం తెలుసుకుందాం.
క్రీస్తు ప్రభువు మొదటిసారి ఈ విధంగా పాపము తీసివేయటానికి ఈ లోకానికి వచ్చారు ఆయన. మరి బలిని అర్పించారు. ఆ తర్వాత మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి పరలోకం చేరి దేవుడి కుడి ప్రక్కన ఆసీనులైనారు మొదటి రాకడ తర్వాత. ఆ తర్వాత మొదటి రాకడ ముందే దేవుని కుమారుడు ఈ లోకంలోకి వస్తాడు అని అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. క్రీస్తు ప్రభువు మొదటి రాకడ గురించి బైబిల్ గ్రంథంలో మొత్తం సుమారు 109 ప్రవచనాలు ఉన్నాయి. క్రీస్తు మొదటి రాకడలో ఆ 109 ప్రవచనాలన్నీ సంపూర్ణంగా నెరవేరాయి. ఎన్నో ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నాయి క్రీస్తు ప్రభు రాకడ గురించి, మొదటి రాకడ గురించి. ఆ ప్రవచనాలన్నీ క్రీస్తు ప్రభు మొదటి రాకడలో నెరవేర్చారనమాట. తన శిలువ మీద పలికిన పలుకులు కూడా దానికి సంబంధించినవే. ఆయన ఒక యువతి నుండి జన్మిస్తారు, స్త్రీ నుండి జన్మిస్తారు అని చెప్పి చెప్పటము యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథం ఒక్కటి తీసుకుంటేనే క్రీస్తు ప్రభు పుట్టుక గురించి ఉంది. క్రీస్తు ప్రభు ఎలా అయితే బాధలు అనుభవిస్తారో అనేది, ఆయన అందరి పాపాల కొరకు అర్పింపబడతారని ఉంటుంది. మళ్ళీ క్రీస్తు ప్రభు రెండోసారి వచ్చి ఆయన పాలన గూర్చిన సత్యం కూడా యెషయా గ్రంథంలో ఉంటుందన్నమాట. అలా ఎందరో ప్రవక్తల గ్రంథాల్లో యేసు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి నా సత్యాలు, ఆ ప్రవచనాలన్నీ క్రీస్తు ప్రభు మొదటి రాకడలో నెరవేర్చారనమాట. మరి క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో కూడా క్రీస్తు ప్రభుని కూర్చున్నారు ప్రవచనాలు ఎన్నో ఉన్నాయన్నమాట. రెండవ రాకడ గురించి సుమారు 224 ప్రవచనాలు ఉన్నాయంట బైబిల్లో. అంటే మొదటి రాకడలో 109 ప్రవచనాలు ఉంటే ఇక్కడ మోర్ దాన్ డబల్ అనమాట. డబల్ కంటే ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయి మరి క్రీస్తు ప్రభు రెండవ రాకడ ఉంటుందని. బైబిల్లో ఇప్పటి వరకు ఏది నిరర్థకము కాలేదు, ఏ వచనం కూడా. క్రీస్తు ప్రభువే స్వయంగా చెప్పాడు, ఏ వాక్యం కూడా నిరర్థకము కాదు అని చెప్పి క్రీస్తు ప్రభువే స్పష్టంగా ప్రతి ఒక్కటి నెరవేరి తీరుతుంది అని ఆయనే చెప్పి ఉన్నారు. సో మొదటి రాకడలో అన్నీ నెరవేరాయి, మరి రెండవ రాకడ కూడా తప్పకుండా నెరవేరుతుంది బైబిల్లో. మరి అన్నిసార్లు నొక్కి వక్కాణించి ఉన్నారు, ప్రభువు చెప్పి ఉన్నారు, నేను మళ్ళీ రానై ఉన్నానని. మళ్ళీ ఎందరో ప్రవక్తలు ఆయన రెండవ రాకడ గురించి చెప్తూ ఉన్నారు. మరి అది తప్పక నెరవేరి తీరుతుంది. క్రీస్తు ప్రభు మొదటి రాకడలో ఏమి నెరవేర్చారో ఒకసారి చూద్దాం. ఎన్నో ఈ లోకానికి వచ్చి మొదటి రాకడలో క్రీస్తు నెరవేర్చిన కార్యాలను ఒకసారి ధ్యానిద్దాం. ప్రవచనాలు నెరవేర్చారు. ఇప్పుడే చెప్పాం కదా, 109 ప్రవచనాలు మొదటి రాకడ గురించి ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ క్రీస్తు ప్రభు నెరవేర్చారు. వాక్యమును బోధించారు, అంటే దైవరాజ్యం గురించి, దేవుని నీతి గురించి, దేవుని ఆజ్ఞల గురించి, హృదయ పరివర్తన గురించి, దేవునితో ఎలా ఐక్యం అవ్వాలో ఎన్నో ఉపమాన రీతిలో క్రీస్తు ప్రభువు బోధించారు. అంతేకాకుండా క్రీస్తు ప్రభువు రాకడ సత్యాలను కూడా కొన్ని తెలియజేశారనమాట. అలా వాక్యమంతా బోధించి ఆ తర్వాత క్రీస్తు ప్రభువు ఎన్నో అద్భుతాలు చేశారు. మనం చూసాం కదా, 4 గాస్పెల్స్లో ఎన్ని అద్భుతాలు క్రీస్తు ప్రభు చేసినాయి రాయబడి ఉన్నవో. యోహాన్ గారు అంటారు, క్రీస్తు ప్రభు రాసిన అద్భుతాలు గనక, చేసిన అద్భుతాలు గనక పుస్తక రూపంలో రాయాలంటే ఈ లోకము కూడా సరిపోదు, అన్ని అద్భుతాలు చేశారు అని చెప్పి చెప్పటం జరుగుతుందన్నమాట. దేవుడి గురించిన బయలుపాటు ఇచ్చారనమాట. తండ్రి దేవుడు త్రిత్వం గురించి చెప్పటము, అండ్
తండ్రి దేవుడు తను దేవుని కుమారుడినని తెలియపరచటము, పవిత్రాత్మ గురించి తెలియపరచటము, అంతా దేవుని గురించి బయలుపరిచారు. అండ్ దైవరాజ్యం ఎలా ఉంటుంది అనేది కూడా బయలుపరిచారు. పరలోక మర్మాలనన్నిటినీ తెలియచేశారు. ప్రార్థనా శక్తి, ప్రార్థన చేస్తే అది ఎంత శక్తివంతంగా ఉంటుంది, ప్రార్థన చేసి ఒక అద్భుతము అడిగితే అది ఎట్లా నెరవేరుతుంది అనేది అన్నీ చూపించారు. అండ్ పరలోక ప్రార్థన, బలమైన పరలోక ప్రార్థన కూడా మనకి నేర్పించారు. పరలోక జపం అంటాం కదా మనం. పాపరహితంగా వారు జీవించారు, సిలువ బలి చెల్లించారు, సాతానుని జయించారు, మరణాన్ని గెలిచారు, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించారు, పరలోకమునకు మార్గము ఏర్పాటు చేశారు. ఆయనే మార్గమని కూడా మనకి చెప్పి ఉన్నారు. ఆయనే నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్పి అది ఎలా పొందుకోవాలి అనేది కూడా మనకి నేర్పించారు కదా. మొదటి రాకడలో ప్రభువు తనను తాను ఎంతగా తగ్గించుకున్నారో కూడా చూద్దాం. దేవుడయ్యుండి మానవుడైనాడు, సర్వసంపన్నుడు అయ్యుండి కూడా నిరుపేద అయ్యాడు, సర్వోన్నతుడయ్యుండి దీనుడయ్యాడు, సర్వాధికారి అయ్యుండి విధేయుడయ్యాడు, సర్వశక్తిమంతుడయ్యుండి నిస్సహాయుడయ్యాడు, అమూల్యమైన వాడయ్యుండి విలువలేని వాడయ్యాడు, నిరంతరము స్తుతిపాత్రుడు ఆయన, అయినా కూడా దూషణ పాలయ్యాడు, అందరివాడు, అందరికీ దేవుడు, అయినా ఒంటరివాడయ్యాడు, శాంతికరుడు, హింసల పాలయ్యాడు, 10,000లో అతి సుందరుడు, రూపమే చూడటానికి వీలు లేకుండా కురూపి అయ్యాడు, అన్నీ ఉన్నవాడు, ఏమీ లేనివాడయ్యాడు, నిర్మల హృదయుడు, శోధనలను భరించాడు, ఘనమైన వాడు, అవమానాల పాలయ్యాడు, పరిశుద్ధుడు, పాపముగా చేయబడ్డాడు, సర్వ సృష్టికర్త, సృష్టికే లోబడ్డాడు, మరణమే లేనివాడు, మరణాన్ని స్వీకరించాడు. మరి ఇంతగా మన ప్రభువైన క్రీస్తు ప్రభువు మన కోసం తగ్గించుకున్నారు. మరి మనలో ఆ తగ్గింపు తత్వం ఉందా? మొదటి రాకడలో ప్రభువు ఈ లోకానికి ఎలా వచ్చారో చూద్దాం ఒకసారి. క్రీస్తు ప్రభువు ఒక గొర్రె పిల్లలాగా దీనత కలిగి విధేయతతో గాడిద మీద వచ్చారు. మహిమను దాచి ఉంచారు, రక్షకుడిగా వచ్చారు. మానవునిగా సుమారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నారు. తర్వాత తనను తాను బలిగా ఇచ్చారు. సిలువలో సాతానును నలుగదొక్కారు, పాపాన్ని తీసివేశారు, అందరిచే తిరస్కరింపబడ్డారు. వారి మరణంతో కృపాకాలం మొదలైంది. ఆయన హృదయ రాజ్యం స్థాపించారు. మన హృదయాల్లో ఆయనను నెలకొల్పుకోవటానికి కృపనిచ్చారు. సంఘాన్ని ఏర్పాటు చేశారు. అంటే దేవుని యొక్క చర్చ్ని, ఒక సంఘాన్ని, దేవుని విశ్వసించే సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ భూమి మీద ఎన్నో సంఘాలు ఉండొచ్చు, బట్ అవన్నీ ఒకటే సంఘం ప్రభువుకి. మొదటి రాకడలో క్రీస్తు ప్రభు ఎలా వచ్చారు? దీనంగా గాడిద మీద వచ్చారు. పాప నిర్మూలన చేశారు ఆయన. అంతేకాకుండా తన కృపను అనుగ్రహించాడు. కృపాకాలం ఆయన మరణంతో తెరవబడింది. ఆయన హృదయం ఎలాగైతే పొడిచి తెరవబడిందో బల్లెపోటుతో, అదేవిధంగా అప్పుడు కృపాకాలం కూడా షురు అయిందనమాట మనందరికీ. అయ్యా మేము పాపులం తండ్రి,
మమ్మల్ని క్షమించండి అని హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి అంగీకరిస్తే ఆయన మన పాపాల్ని మన్నించే కృప ఆయన మనకు అనుగ్రహించారనమాట. రెండవ రాకడలో క్రీస్తు ప్రభు ఏం చేయబోతున్నారు, ఎలా వస్తారు? రాజుగా గుర్రం మీద పాలించటానికి వస్తారంట. పాపాన్ని శిక్షించుటకు, పాపులను శిక్షించుటకు వస్తారంట రెండవ రాకడలో. ఇక్కడేమో మొదటి రాకడలో దేవుని కృప ఉంటే, రెండవ రాకడలో కృప ముగిసి దేవుని ఉగ్రతను చవి చూస్తారన్నమాట పాపాత్ములు అని చెప్పి ఈ రెండవ రాకడ గురించి చెప్పబడింది. అది మొదటి రాకడ, రెండవ రాకడికి ఒక బ్రీఫ్ కంపారిజన్. క్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి తెలుసుకుందాం. క్రీస్తు ప్రభువు రెండవ రాకడ కొన్ని వచనాలు ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభు రెండవ రాకడ ఎక్కడెక్కడ చెప్పబడింది? యోహాను 14వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును స్థిరపరిచి మరలా వత్తును, నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. అంటే నేను వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పి ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. మీరు నాతోనే ఉంటారు అప్పుడని కూడా ఇక్కడ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనము గమనించినట్లయితే ఇక్కడ దేవదూత మాట్లాడుతూ ఉన్నారనమాట. గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని మీతో చెప్పిరి అని చెప్పి ఇక్కడ దేవదూత చెప్తూ ఉన్నారనమాట. సో క్రీస్తు ప్రభు చెప్పటమే కాకుండా దేవదూత కూడా క్రీస్తు ప్రభు రాకడ సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారనమాట. మరి క్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు రెండవసారి వస్తారు అనేది మనము చూద్దాం. ప్రభువు రెండవసారి ఈ లోకానికి ఎందుకు వస్తారో తెలుసుకుందాం. తన వధువు సంఘాన్ని తీసుకువెళ్ళుటకు అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. క్రీస్తు ప్రభుని బైబిల్లో పెళ్లి కుమారుడుగా చెప్పటం జరుగుతుందన్నమాట. పెళ్లి కుమారుడు అంటే ఆత్మీయ పెళ్లి కుమారుడు. మనము ఆత్మీయ పెళ్లి కుమార్తె అని పిలువబడతామన్నమాట. సంఘం మొత్తం, క్రీస్తుని విశ్వసించే సంఘాన్ని మొత్తం కలిపి ఆత్మీయ పెళ్లి కుమార్తె. మనమేంటి? పెళ్లి కుమార్తె. సంఘం అంటే ఏంటి? పెళ్లి కుమార్తె. మరి ప్రభు ఎవరు? క్రీస్తు ప్రభు పెళ్లి కుమారుడు అదనమాట. అందుకని తన వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి, మరి ఆయనతోని మనం నిశ్చితార్థము చేయబడ్డాము అంటే ఆయనను విశ్వసించినప్పుడు, ఆయనను మన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మన దేవుడు, మన ప్రభువు, ఆయన మన కొరకు మరణించారు, మన కొరకు పునరుత్థానమయ్యారు అని ఆయనను సంపూర్ణంగా విశ్వసించి ఆయన యందు మనం సంపూర్ణంగా నిలిస్తే అప్పుడు ఏంటి? మనం ఎంతో ప్రేమిస్తున్నాం కదా ఆయన్ని. మరి ప్రేమించే సంఘం అంతా ఆయనకేమవుతారు? వధువు సంఘం అవుతారనమాట. ఆయన వరుడు. అందుకనే ఈ పెళ్లి కుమార్తె అయిన మనల్ని ఆయనతోని తీసుకువెళ్తానని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అంటే ఓన్లీ విమెన్ ఉంటారు అనుకోకండి, అందులో మొత్తము దేవుని విశ్వసించే సంఘం, జెంట్స్ అండ్ లేడీస్, చిల్డ్రన్, ఎవ్రీబడి వుడ్ బి దేర్. ఆ తర్వాత ఇశ్రాయేలీయులను విమోచించుటకు, ఇశ్రాయేలీయులు ఇంకా శుద్ధీకరించబడలేదు అంటే ఇంకా వాళ్ళు క్రీస్తుని అంగీకరించలేదు. క్రీస్తుని ఎప్పుడైతే వాళ్ళు అంగీకరిస్తారో అప్పుడు వారిని క్రీస్తు ప్రభువు విమోచిస్తారన్నమాట. వాళ్ళకు కూడా రక్షణ అనుగ్రహిస్తారు. ఇప్పటికి ఓన్లీ తండ్రి దేవుడినే నమ్మి ఉన్నారు వాళ్ళు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి వాళ్ళకి ఎన్నో సత్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఘనమైన కార్యాలు చేసి చూపినా వాళ్ళు క్రీస్తు ప్రభుని నన్ను నమ్మలేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఎలా వస్తారని వాళ్ళు నమ్ముకున్నారంటే, క్రీస్తు ప్రభు ఒక రారాజులాగా, రెండవ రాకడలో ఎలా వస్తున్నారు క్రీస్తు ప్రభు? ఒక రారాజులాగా ఎంతో
వైభవంతోని వస్తారు. సో, అట్లా వాళ్ళ మెస్సయ్య వస్తారు అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేశారనమాట. బట్ ఈ మెస్సయ్య ఎలా వచ్చారు మొదటిసారి? పాప మన్నింపుకై దీనునిలాగా గొర్రెపిల్ల మాదిరి చాలా బీదవాడై ఈ లోకానికి వచ్చారా ప్రభు. అందుకనే వాళ్ళు ఆయనను అంగీకరించలేదు. ఎప్పుడు వాళ్ళు వాళ్ళకు కూడా మళ్ళీ క్రీస్తు ప్రభు తనను తాను ఎరుకపరుచుకుంటారు శ్రమల కాలంలో. అప్పుడు వాళ్ళు క్రీస్తు ప్రభునందు వాళ్ళు కూడా విమోచింపబడతారు, రక్షణ పొందుతారనమాట. అంతటినీ క్రమపరచుటకు కూడా క్రీస్తు ప్రభు వస్తాడు. క్రీస్తు విరోధి వచ్చి పాలిస్తా తన ప్రజలను వేదన పాలు చేస్తూ ఉంటే ఆ చెర నుండి విడిపించటానికి క్రీస్తు ప్రభువు వచ్చి అంతటినీ క్రమపరచుటకు ప్రభు మళ్ళీ వేయించేస్తాడనమాట. అందరికీ తీర్పు తీర్చుటకు, ఎస్పెషలీ ఆయనను విశ్వసింపని సంఘానికి అంతటికి తీర్పు తీర్చడానికి క్రీస్తు ప్రభు వస్తారనమాట. ఆ తర్వాత క్రీస్తు ప్రభు వచ్చి క్రీస్తు విరోధిని వాళ్ళ సంఘాన్ని మొత్తము తీర్పు తీర్చాక క్రీస్తు ప్రభువు భూలోకంలోనే 1000 ఏండ్ల పరిపాలన చేస్తారనమాట. ఆయన విశ్వసించే సంఘాన్ని అంతా ఆయన పరిపాలిస్తారన్నమాట. సంఘంలో దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి దేవుని సేవలో గొప్పగా వాడుకొనబడిన వాళ్ళు కూడా దేవునితో రాజపాలన చేస్తారనమాట. ఆయన పెద్ద, ఇఫ్ హీఈస్ ద కింగ్ ఆఫ్ ద వరల్డ్, దెన్ వీళ్ళు కూడా చిన్న చిన్న పదవులు ఉంటాయి అన్నమాట ఆయన కింద. అది సాతానును అంతమొందించుటకు, సాతానును వాడి సేనలను అంతమొందించుటకు రెండవ రాకడలో క్రీస్తు ప్రభు వస్తారు. ఆ తర్వాత మొత్తం అయిపోయాక పరలోకాన్ని ఏర్పాటు చేస్తారు క్రీస్తు ప్రభు. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన కాదు, అప్పుడు క్రీస్తు ప్రభువు యుగ యుగములుగా మనల్ని అందరినీ పరిపాలిస్తారన్నమాట. మరి మనల్ని అందరినీ పరిపాలించాలి, ఆయన వధువు సంఘంలో మనము ఉండాలి అన్నప్పుడు ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఆయనలో ప్రతిరోజు మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. ఆ పరిశుద్ధిని రక్తంలో ప్రతి దినము కడగబడాలి. అందుకనే ప్రతిరోజు ఆయనని మనము పాపమన్నింపు వేడుకోవాలి, పశ్చాత్తాపపడాలి, ఆయనలో ఐక్యం అవ్వాలి. ఆయన పవిత్రాత్మ నింపుదల మనకి ఉండాలన్నమాట. అప్పుడే ఆయనకు మనము ప్రియ సంఘము, వధువు సంఘము అవుతాము. రెండవ రాకడలో ప్రభువు ఎలా రానయ్యున్నారు? యూదా గోత్రపు సింహం అంటారు కదా క్రీస్తు ప్రభుని, అలా సింహంలాగా చాలా వైభవంతో రాబోతున్నారన్నమాట. విజయునిగా రాబోతున్నారు. భౌమత్వంతో ఆయన రాబోతున్నారు. గుర్రం మీద పెద్ద కింగ్ లాగా వస్తారనమాట. మహిమను ప్రదర్శిస్తారు. ప్రతి ఒక్కరితోని అంగీకరించబడతారు. దేవునిగా 1000 సంవత్సరాలు పాలిస్తారు. ఆయన పరిపాలించుటకు వస్తారు. సైతానుని ఆ 1000 సంవత్సరాలు కంప్లీట్గా బంధించి పెడతారు అన్నమాట. ఇంకే ఒక్కరిని వేధించకుండా ప్రశాంతంగా ఉండేటట్లు. అందుకనే అక్కడ చెప్పబడుతూ ఉంటుంది, ఒక సింహమును గొర్రెపిల్ల పక్క పక్కన ఉన్నా ఏం కాదు అని చెప్పి ఆయన పాలనలో అంత ప్రశాంతంగా ఉంటుందని చెప్తారు. ఎందుకు ప్రశాంతంగా ఉంటుందంటే ఈ సైతాన్ గాడు బంధించబడతాడనమాట ఆ 1000 ఏళ్ళు. అందుకనే అలా చెప్పబడుతుంది ఆయన పాలన గురించి. తర్వాత తీర్పు తీర్చి పాపాన్ని శిక్షిస్తారు కంప్లీట్గా. తర్వాత తీర్పు విధించబడినప్పుడు, కంప్లీట్ కండమ్నేషన్ వచ్చినప్పుడు, ఇంకా అప్పుడు కంప్లీట్గా ఈ సైటన్ని లేక్ ఆఫ్ ఫైర్లో పడేస్తారన్నమాట. నిత్య అగ్ని, ఏమంటారు, అది అగ్ని నదిలాగా ఉంటుంది అన్నమాట, దానిలో పడేస్తారు దాన్ని. ఆ తర్వాత క్రీస్తు ప్రభు రారాజుగా వస్తారు. అండ్ రెండవ రాకడలో తన ఉగ్రతనంతా చూపిస్తారనమాట. దేవుని నమ్మని సంఘాన్ని, దేవుణ్ణి ధిక్కరించిన వాళ్ళందరికీ ఉగ్రత పాలు చేస్తారన్నమాట. ప్రభువు రాజ్యాన్ని స్థాపిస్తారు, సంఘాన్ని వధువుగా స్వీకరిస్తారు. అప్పుడు ఆత్మీయ పెళ్లి కుమారునితో మన వివాహము జరుగుతుందన్నమాట. మనం ఆల్రెడీ ఎంగేజ్డ్ ఆయనతోని, మనకి ఎంగేజ్మెంట్ అయినట్టు లెక్క అనమాట ఆయనతో.
బికాస్ మనం ఆయన్ని విశ్వసిస్తున్నాం కాబట్టి. ఆయన వచ్చినప్పుడు ఆయనతోని ఐక్యమవుతాం, ఆయన ఆత్మతోని నింపబడతాం. సో ఆయనతోని మనకి పెళ్ళి అవుతుందన్నమాట. అదే ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్లో విందు పరమరాజ్యము అని, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు, ఇట్లాంటి వచనాలు కొన్ని చెప్పబడతాయి కదా. అండ్ ఈవెన్ దివ్య పూజా బలిలో కూడా గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి ఈ విందు అనేది ఏంటి అంటే వివాహ విందు కింద లెక్క అనమాట. పెండ్లి పెద్ద ఎవరు? తండ్రి దేవుడు అనమాట. పెళ్లి కొడుకు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు నందు తండ్రి యందు ప్రేమ గలవారం ఎవరు? మనము. అందుకే ఆయనకి పెళ్లి కూతురుగా చేయబడిన సంఘం అనమాట మనం. అది ఇక్కడ దేవుని రాకడలో కూడా 2 భాగాలు ఉంటాయి అన్నమాట. రహస్య రాకడ అనేది ఒకటి ఉంటుంది, మళ్ళీ బహిరంగ రాకడ అనేది 2 ఉంటాయి అన్నమాట. రహస్య రాకడలో క్రీస్తు ప్రభువు భూమి మీదకి రారు, మధ్యాకాశం వరకే వస్తారనమాట. ఆ వచనాలు ముఖ్యంగా 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 16 నుండి 17 వరకు చెప్పబడ్డాయి అన్నమాట. అక్కడ వచనాలు చదువుకుందాం. ఆజ్ఞ స్వరమును, ప్రధాన దేవదూత పిలుపును, దేవుని బాకాధ్వనియును అచ్చట ఉండును. అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకం నుండి దిగివచ్చి క్రీస్తునందలి విశ్వాసంతో మరణించిన వారు ముందు పునరుత్థానము పొందుదురు. పిమ్మట అప్పటికి సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలంన కలుసుకొనుటకు వారితో పాటు మేఘములపై కొనుపోబడుదురు. కనుక మనము సదా ప్రభు తోడనే ఉందుము. ఇది రహస్య రాకడ గురించిన సత్యం అన్నమాట. అంతేకాకుండా రహస్య రాకడ గురించి 1వ కొరింథీయుల్లో ఇలా చెప్పబడింది. ఈ రహస్యము వినుడు, అందరము మరణింపము, కానీ చివరి బాకా మోగగానే రెప్పపాటులో మనమందరము మార్పు సంభవింపును. ఏలైనా అది మ్రోగుటతో మృతులు అమరులై లేవనెత్తబడుదురు, మనం అందరము మారిపోవుదము. మత్తయి 24:36లో ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రికి తప్ప పరలోకమందలి దూతలు కానీ కుమారులు కానీ మరెవ్వరికిని ఎవరును ఎరుగరు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ రహస్య రాకడ అనేది ఎప్పుడు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. చివరి మూమెంట్లో అది సంభవిస్తుంది అని చెప్పి, దేవుడి చిత్తమైనప్పుడు, తండ్రి దేవుని చిత్తమైనప్పుడు అది సంభవిస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉందన్నమాట. లూకా సువార్త 21:36లో చెప్పబడుతుంది. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకు మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకు కావలసిన శక్తిని పొందుటకు ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు అని చెప్పి చెప్పబడిందనమాట. రహస్య రాకడ ఎప్పుడు సంభవిస్తుందంటే ఈ లోకంలో ఒక 7 ఏళ్ల శ్రమలు, భయంకరమైన శ్రమలు, మానవాళి ఎప్పుడూ చూడని శ్రమలు అనేది మొదలవుతాయి అన్నమాట. ఆ శ్రమలు మొదలుగాక ముందు క్రీస్తు ప్రభు తనని సంపూర్ణంగా విశ్వసించి తనలో సంపూర్ణంగా ఐక్యమైన వారిని మాత్రము ఈ రహస్య రాకడలో తీసుకుపోతారనమాట తనతో పాటు. అది ఇక్కడ చెప్పబడింది. మనము ఒక ఉపమానం చూసినట్లయితే బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలని, 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారని చెప్పి మత్తయి సువార్తలో చెప్పబడుతూ ఉంది. వాళ్ళందరూ పెళ్లి కుమారుడి రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్లి కుమారుడి రాకడ లేట్ అయిందని చెప్పి అందరూ కునికిపాట్లు పడి నిద్రపోతారు. ఒక్కసారి ఒక బూరధ్వనితో పెళ్లి కుమారుడు వస్తున్నాడా హో అని చెప్పి చెప్పగానే టక్కున అందరూ లేస్తారు. కాకపోతే కొందరు 5 బుద్ధిగల కన్యకలేమో వాళ్ళ దగ్గర ఆయిల్ ఎక్స్ట్రా ఉంటానా, ల్యాంప్స్ బర్నింగ్ కోసము ఎలగటానికి సిద్ధంగా పెళ్లి కుమారుని కోసం ఎదురెళ్తారనమాట. కానీ మిగిలిన 5 అయ్యో మా దగ్గర ఆయిల్ లేదే అనుకుంటా
ఆయిల్ కొనుక్కోటానికి అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కుమారుని రాక జరుగుతుంది. పెళ్లి కుమారుడితో పాటు బుద్ధి గల కన్యకలు వెళ్ళిపోతారు. బుద్ధి లేని కన్యకలు ఇక్కడే విడవబడతారనమాట. అదే ఆ విడవబడిన సంఘం. ఎత్తబడిన సంఘం అంటే ప్రభుతోని తోడ్కొని పోయే సంఘం అంటే ఏంటి? ఆ బుద్ధి గల కన్యకలు అనమాట. బుద్ధి లేని కన్యకలు ఇక్కడ విడవబడ్డారనమాట. అందుకనే మనం ఎప్పుడు జాగరూకులై దేవుని కోసం ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూడటమే కాకుండా పరిశుద్ధ వస్త్రము తాల్చి ఉండాలి. ఆ వధువుకి పరిశుద్ధంగా ఉండాలన్నమాట. వరుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీకు ఒకరితో నిశ్చితార్థమైనప్పుడు నువ్వు గనక నిశ్చితార్థమయ్యి అతనితో డివోటెడ్గా లేకుండా ఇంకొకరితోని ఎవరితోనన్నా అది ఇది చేస్తున్నావు అని ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందనుకో, తన మీద ప్రేమ కాకుండా ఇతరుల మీద కూడా ప్రేమ చూపుతున్నావు అంటే అది ఆ ఎంగేజ్మెంట్ ఏమైపోతుంది? బ్రేక్ అయిపోతుంది. అవును కదా? అలాగే ఇక్కడ దేవుడి యందు కంప్లీట్ సబ్మిషన్ ఉండాలి. దేవుడి మీద కంప్లీట్ ప్రేమ ఉంటేనే ఆయన సంఘముగా, ఆయన వధువు సంఘముగా నువ్వు ఎత్తబడతావు. లేదేని మనము విడవబడతామన్నమాట. అది ఇక్కడ చెప్పబడుతుంది. అదే ఈ రహస్య రాకడ అన్నమాట. ఇందులో ఎత్తబడిన వారు ఎంతో ధన్యులు. దేవుడు ఎంతో ధన్యులు అని ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడ్డారు ఎత్తపడటానికి, పరిశుద్ధంగా జీవించడానికి ఎంతో కష్టపడ్డారు. మరి అందుకనే దేవుడు అలా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అన్నమాట వాళ్ళని. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే, నోవా ఆర్క్లో ఎలాగైతే నోవా కుటుంబము కాపాడబడిందో అదొకటి. మళ్ళీ లోతు కుటుంబాన్ని దేవుడు శ్రమల కాలం నుండి ఎలా అయితే తప్పించాడో, నోవా కుటుంబాన్ని జలప్రళయం నుండి ఎలా తప్పించారో అదే ఈ ర్యాప్చర్కి ముంగుర్తు అన్నమాట. ఎలాగైతే ఇందాక కొన్ని ముంగుర్తులు చూసామో మనము, అలాగే ఇక్కడ ముంగుర్తులు ఉన్నాయి అన్నమాట. అది మళ్ళీ ఇంకా పర్సన్స్ని కూడా చెప్పొచ్చు మనము. హనోకు అంటారు, ఈనోక్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆయన కూడా దేవునితో సహవాసం కలిగిన వాడు అన్నమాట. దేవుడు అంటే ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన దేవునితో వెళ్ళిపోతాడు అన్నమాట. అలా ర్యాప్చర్డ్, హిస్ బీయింగ్ ర్యాప్చర్డ్ అనమాట. ర్యాప్చర్ అంటారనమాట. దేవుడు తీసుకెళ్ళటం అనమాట. ఫోర్స్ఫుల్గా దేవుడు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోవటం అనమాట. దాన్ని ర్యాప్చర్ అంటారనమాట. అండ్ రహస్య రాకడ అన్న ర్యాప్చర్ అన్న ఒకటే. ఇంగ్లీష్లో ర్యాప్చర్ అని పిలుస్తాం. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఏలియా ప్రవక్తని కూడా చెప్పొచ్చు అనమాట. ఏలియా కూడా అంతే కదా, అగ్ని రథములతో మీద కొనిపోబడతాడు. దేవుడి యందు ఎంతో విశ్వాసం కలిగిన మనిషి, దేవుడి కార్యములు అంతే గొప్పగా చేశాడు, దేవుడి మహిమ కార్యములు. అందుకనే ఆయన్ని కూడా అలా తీసుకెళ్లారు. మరి దేవుణ్ణి విశ్వసించే ప్రతి ఒక్కరిని దేవుడు అలా సంపూర్ణంగా విశ్వసించే వాళ్ళను, ఆయన యందు సంపూర్ణ ప్రేమ కలిగిన వాళ్ళని ఆ పెళ్లి కుమారుడు తనతో పాటు మన సంఘాన్ని అంటే పెళ్లి కుమార్తె సంఘాన్ని ఎత్తుకుపోతారన్నమాట రహస్య రాకడలో. ఆ తర్వాత బహిరంగ రాకడ ఉంటుంది. బహిరంగ రాకడ సుమారు రహస్య రాకడకి ఎంత అంటే 7 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అనమాట. రహస్య రాకడ తర్వాత 7 సంవత్సరాలు శ్రమల కాలం ఉంటుందన్నమాట. ఈ శ్రమల కాలంలో దేవుడి విడిచిపెట్టిన సంఘము ఇక్కడ భూమి మీదనే ఉండిపోతుంది అనమాట. ఆ సంఘం ఎంతో శ్రమల పాలవుతుంది. ఎంతో భయంకరమైన హింసలు, రోగాలు, కరువులు, కాటకాలు, ఇంకా అది ఇది అనకుండా భయంకరమైన హింసలు ఉంటాయి అన్నమాట. అది 7 ఏళ్ల శ్రమల కాలం అన్నమాట. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో వీళ్ళు ఇక్కడ శ్రమల పాలవుతుంటే ఎత్తబడిన సంఘము అంటే రహస్య రాకడలో దేవుడి దగ్గర కొనుకోబడిన సంఘమేమో ఎంజాయ్ చేస్తారన్నమాట. వాళ్ళకి మంచిగా దేవుడు వాళ్ళు మంచి జీవితం జీవించినందుకు ఎన్నో గిఫ్ట్స్ వాళ్ళకి, అంతేకాకుండా వాళ్ళకి రాజ్యపాలన అధికారము కోసము వాళ్ళని నియమించటము, ప్లస్ ఆయనతో 7 ఏళ్ళు వివాహ విందు లాంటిదన్నమాట.
ఎంత మంచి ఫుడ్ ఉంటుందో ఎట్లుంటుందో మనకు తెలియదు కానీ బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ 7 ఇయర్స్ ఎత్తబడిన వారికి అని చెప్పి తెలియజేయబడుతూ ఉందన్నమాట. మరి బహిరంగ రాకడ గురించి ఎక్కడెక్కడ చెప్పబడింది బైబిల్లో అనేది ఒకసారి చూద్దాం. మత్తయి 24వ అధ్యాయంలో మొత్తం చెప్పబడింది. 24వ అధ్యాయంలో రహస్య రాకడ గురించి ఉంటుంది, బహిరంగ రాకడ గురించి ఉంటుంది అనమాట. మరి బహిరంగ రాకడ 29వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. ఆ రోజున మహా విపత్తు గడిచిన వెంటనే సూర్యుడు అంధకార బంధురగును, చంద్రుడు కాంతి విహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రము రాలును, అంతరిక్షము శక్తులు కంపించును. అప్పుడు ఆకాశము నుండి మనుష్య కుమారుని చిహ్నము పొడగట్టును. భూమి అందలి సర్వజాతులు వారు ప్రలాపింతురు. మనుష్య కుమారుడు శక్తితోని మహామహిమతోని అంతరిక్షమున మేఘారూఢై వచ్చుట వారు చూతురు. ఇది బహిరంగ రాకడ అంటే అందరికీ కనపడతారనమాట క్రీస్తు ప్రభు. ప్రతి మోకాలు, ప్రతి కన్ను ఆయనను చూస్తుంది అనమాట. ప్రతి మోకాలు ఆయన కోసం మోకాలు వేస్తుంది అనమాట. అది కానీ రహస్య రాకడలో ఎవ్వరు చూడరు. అంత సంఘము ఒక్క బాక మోగుతుంది. ఆ కన్ను రెప్ప పాటులో ఇక్కడ నుండి మహిమగల శరీరం, మనదంతా ఇప్పుడు మట్టి శరీరం కదా, మట్టి శరీరం పోయి మహిమగల శరీరం ఆత్మపూరితులై మనము వెళ్తామన్నమాట. మనకంటే ముందు సమాధుల్లో చనిపోయిన వాళ్ళు, అంటే విశ్వాసంతో మరణించిన వాళ్ళు ఫస్ట్ లేవనెత్తబడి దేవుడితో వెళ్ళిపోతారు. నెక్స్ట్ మనం కూడా వాళ్ళతో వెళ్ళిపోతాం అనమాట. అది రహస్య రాకడ. బహిరంగ రాకడేమో అందరూ చూస్తుండగా జరుగుతుందన్నమాట. ఇది 7 ఏళ్ళు శ్రమలు ముగియు కాలంలో వస్తుందన్నమాట. ఇది అప్పుడు అందరూ ఏడుస్తారంట. క్రీస్తు ప్రభువు వస్తుంటే, అమ్మ ఈయన రాజుల రాజు, ఈయన ప్రభుల ప్రభు, ఈయన దేవుడా అని చెప్పి విశ్వసించని సంఘమంతా ప్రలాపిస్తుందంట. కానీ ఇంకా కొందరు రక్షింపబడతారు ఈ టైంలో కూడా విశ్వాసంతో. ఇజ్రాయేలీలు అనేకులు. బహిరంగ రాకడ గురించి దర్శన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా వచనములు 11 నుండి 16 వరకు చెప్తూ ఉంటుందన్నమాట. అంతటా దివి తెరవబడి ఒక తెల్ల గుర్రము నాకు కానయ్యను. ఎవరికి? యోహాన్ గారికి అన్నమాట. ఆ అశ్వికుడు విశ్వాసపాత్రుడు, సత్యవంతుడు అని పిలువబడును. ఆ న్యాయముగా విచారించి యుద్ధములందు పోరాడును. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన తన శిరస్సున పెక్కు కిరీటములు ధరించి ఉండెను. ఆయన ఒక నామమును ధరించి ఉండెను, కానీ అది ఏమియో ఆయన తప్ప అన్యుల ఎరుగరు. రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించి ఉండెను. దేవుని వాక్కు అని నామమున ఆయన పిలువబడును. దేవ సైన్యములు ఆయనను అనుసరించుచుండెను. వారి పరిశుద్ధ ధవళ వస్త్రములను ధరించి ధవళాశ్వములపై పయనించుచుండిరి. ఒక వాడి అయిన కత్తి ఆయన నోటి నుండి వెలువడెను. దానితో ఆయన సమస్త జాతులను జయించును. ఆయన ఇనుపదండముతో వారిపై అధికారము నెరపును. సర్వశక్తిమంతుడకు దేవుని ప్రచండ ఆగ్రహము మద్యము తొట్టిని తొక్కును. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అను పేరు ఆయన దుస్తులపైన, ఆయన తొడపైన రాయబడి ఉండెను. ఇది క్రీస్తు ప్రభు యొక్క బహిరంగ రాకడ గురించి దర్శన గ్రంథం చెప్తున్న సత్యం అన్నమాట. మరి క్రీస్తు ప్రభు రహస్య రాకడ మరియు బహిరంగ రాకడ గురించిన కంపారిజన్ చూద్దాం. రహస్య రాకడ ఎప్పుడు జరుగుతుంది? ఎన్నో సూచనలు ఉంటాయి అన్నమాట. రహస్య రాకడ వచ్చే ముందు సూచనలు, కానీ ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. క్రీస్తు ప్రభువే చెప్పారు, రహస్య రాకడ ఎప్పుడు ఉంటుందో తెలీదు.
తండ్రి దేవుడికి తప్ప నాకు కానీ దేవదూతలకు కానీ ఎవరికి తెలీదు అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారనమాట. కానీ సూచనలు మాత్రం చెప్పారు. రాజ్యముపై రాజ్యము లేవటము, కరువు కాటకాలు, ప్రేమ చల్లారటము, ఇటువంటి సూచనలు ఎన్నో మనకి మత్తయి సువార్త 24:36 వచనంలో చెప్పబడ్డాయి అన్నమాట. బహిరంగ రాకడ ఎప్పుడు జరుగుతుంది? శ్రమల కాలం ముగియగానే అని స్పష్టంగా మత్తయి 24:29 చెప్పబడింది అనమాట. సో శ్రమల కాలం 7 సంవత్సరాలు ఉంటుందన్నమాట సుమారు. మరి దేవుడు కరుణిస్తే తగ్గొచ్చు, అంతేగాని క్రీస్తు ప్రభు ఒక చోట చెప్పబట్టం జరుగుతుందన్నమాట. మత్తయి సువార్తలోనే ఆ శ్రమల కాలం తగ్గించబడపోతే ఎవడు ప్రివేల్ అవ్వడు అన్నట్లు చెప్తారనమాట. మరి శ్రమల కాలం తగ్గించబడే ఛాన్స్ ఉంటుంది అని అక్కడ కొంచెం మనకి కొంచెం తెలుస్తుంది అనమాట. ఎక్కడ జరగబోతుంది, ఏ ప్లేస్లో అవ్వబోతుంది ఈ రహస్య రాకడ అనేది అంటే ఇది భూమిపైన కాదు, మధ్యాకాశంలో జరుగుతుందన్నమాట. సో రెండవ రాకడ భూమిపైనే జరుగుతుందన్నమాట. అప్పుడు ఒలీవుల కొండ మీద దేవుడు పాదం మోపినప్పుడు ఒలీవ్ కొండ 2గా స్ప్లిట్ అవుతుందన్నమాట. సో అది భూమిపైనే జరుగుతుంది అనమాట. ఎందుకు జరుగుతుంది ఈ రహస్య రాకడ అనేది అంటే తన దేవుని సంఘాన్ని తీసుకువెళ్ళుటకు జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నుండి పరలోకానికి దేవుని సంఘాన్ని తీసుకెళ్ళటానికి జరుగుతుంది అన్నమాట ఈ రహస్య రాకడ. బహిరంగ రాకడ ఎందుకు జరుగుతుంది? సంఘమును అక్కడికి తీసుకెళ్ళిన సంఘాన్ని తీసుకొని ఇక్కడికి వస్తారన్నమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ పాలిస్తారు కదా, అందుకని ఇక్కడికి తీసుకొని వస్తారనమాట. ఎలా జరుగుతుంది అంటే నిశ్శబ్దంగా జరుగుతుంది, ఎవ్వరికి తెలియకుండా. ఏమి పెద్దగా ఇట్లా కనపడటము అట్లా ఇట్లా ఏముండదు. కొన్ని సూచనలు ముందు ఏమైతే జరుగుతాయి, ఇప్పుడు చూస్తున్నాం కదా వార్స్ జరుగుతున్నాయి, ఇజ్రాయేలును చుట్టుముట్టి దాన్ని శోధించటం అనేది కూడా ఒక చిహ్నం అన్నమాట. దేవుని రాకడకు చాలా దగ్గరగా ఉందని చెప్పబట్టం. ఇప్పుడు చూస్తున్నాం కదా ఇరాన్, యుఎస్, ఇజ్రాయేల్ వార్ చేయటము, ఇంకా వేరే వాళ్ళు ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారో అనేది కూడా. సో ర్యాప్చర్ నిశ్శబ్దంగా జరుగుతుంది అన్నమాట, రహస్య రాకడ. అండ్ బహిరంగ రాకడ ఆర్భాటంగా గుర్రంపై సైన్యములతో వస్తారు క్రీస్తు ప్రభు. ఎంత టైంలో జరుగుతుంది ఈ రహస్య రాకడ అనేది అంటే రెప్పపాటు కాలంలో, ఇట్లా కన్ను మూసి తెరిసే లోపల ర్యాప్చర్ అయిపోతుంది అనమాట. రహస్య రాకడలో చాలా మంది భూమి మీద కనపడకుండా వెళ్ళిపోతారు, ఎస్పెషల్లీ విశ్వాసులు. మేబీ దేవుని విశ్వాసులు అంటే క్రిస్టియానిటీలోనే ఉంటారు అనుకోవటానికి లేదు. జూయిష్ కమ్యూనిటీలో కూడా ఆయన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా వేరే కమ్యూనిటీస్లో ఇరాన్లో కూడా ఎంతోమంది క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది ఆయన్ని ఆత్మీయంగా నమ్మే వాళ్ళందరూ, సంపూర్ణ విశ్వాసం కలిగిన వాళ్ళందరూ ఎత్తబడతారు. అప్పుడే మనం ఆశ్చర్యపడినక్కర్లే, ఓ క్రిస్టియన్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారే, వేరే వాళ్ళు వెళ్ళిపోయారే అంటానికి లేదు. ఆయన్ని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు ఎత్తబడతారు అన్నమాట. బహిరంగ రాకడలో ఆయన భూమి మీదకి వచ్చి భూమిపైనే ఉండిపోతారు. ఉండి అక్కడ 1000 ఏళ్ల పరిపాలన చేస్తారనమాట. ఏ స్థితిలో జరుగుతుంది? అది రహస్యంగా జరుగుతుంది, ఎవ్వరికీ కనిపించరు. బహిరంగ రాకడలోనేమో ప్రతి ఒక్కరూ ప్రతి నేత్రం చూస్తుందన్నమాట. అది డిఫరెన్స్ బిట్వీన్ రహస్య రాకడ, బహిరంగ రాకడ. మరి ఇప్పుడు మనము బైబిల్ కాలాల గురించి తెలుసుకుందాం. మనకు ఆల్రెడీ తెలుసు, పాత నిబంధన, కొత్త నిబంధన అని బైబిల్లో 2 పార్ట్స్ ఉంటాయి. పాత నిబంధన కాలం అదొక కాలం, దాన్ని ధర్మశాస్త్ర కాలం అని కూడా అంటారనమాట. వాళ్ళంతా ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. సో దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రంలో ఉన్న కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని అవన్నీ ఫాలో అవుతూ ఉండేవాళ్ళు అనమాట. అది పాత నిబంధన కాలం. తర్వాత యేసు ఈ లోకంలో జీవించిన కాలం. అప్పుడు ఏం చేశారు? రక్షణ నిలిచిన కాలం, రక్షణనిచ్చిన కాలం, అదే నూతన నిబంధనగా పిలువబడుతుంది అనమాట.
మూడో కాలం ఏంటి? పరిశుద్ధాత్మ యుగం, సంఘకాలం, కృపాకాలం. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? మనం మూడవ కాలంలో ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ యుగం. క్రీస్తు ప్రభు ఈ లోకం నుండి ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన పెంతెకోస్తు పండగ రోజున పవిత్రాత్మను ఈ భూమిపై కృమ్మరించారనమాట. అప్పుడు ఆ పవిత్రాత్మ వలన ఈ సంఘం ఇప్పుడు నడపబడుతుంది. క్రీస్తు యందు విశ్వాసం కలిగి జీవించగలుగుతుంది. ఆ పవిత్రాత్మ వసగిన జ్ఞానంతోనే మనమందరం జీవించగలుగుతున్నాం అన్నమాట క్రీస్తు విశ్వాసంలో. అది ఈ కాలములకు సంబంధించింది. ఇక్కడ ఒక టైం లైన్, అంటే ఈ 3 కాలాలే కాకుండా టైం లైన్ కూడా చూడండి. ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఉంది కదా. ఫస్ట్ పాత నిబంధన తర్వాత దేవుడు రక్షణనిచ్చిన కాలం, రక్షణనిచ్చిన కాలంతో కృపాయుగం స్టార్ట్ అవుతుంది. కృపాయుగంలో మనం ఉన్నాం ఇప్పుడు. కృపాయుగం ఆల్మోస్ట్ ఎన్నాళ్ళు అవుతుంది కృపాయుగంలో ఉండబట్టి. దేవుడు చనిపోయింది సుమారు 33 AD అనమాట. 33 AD. 33లో చనిపోతే ఇప్పటికి 2026లో 33 మైనస్ చేస్తే ఆల్మోస్ట్ 1993 సంవత్సరాలు అనమాట ఇప్పటికి. సో ఇదంతా కృపాయుగమే, 1993 సంవత్సరాలు. తర్వాత ఇప్పుడు సూచనలు చాలా చూస్తున్నాం. దేవుడు రాబోతున్నాడు అనే సూచనలు ఎన్నో కనపడుతున్నాయి. యుద్ధాలే కాదు, కరువు కాటకాలే కాదు, పెద్ద పెద్ద పాండమిక్లు లైక్ కోవిడ్, ఇంకా కోవిడ్లు ఇంకా వస్తాయి అంటున్నారు, వేరే వేరే వేరియంట్స్. అండ్ ఇంకా తీవ్రతరం అవుతుంది యుద్ధము, ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుంది అని అన్నీ చెప్పబడుతున్నాయి. అవి సూచనలు అన్నమాట. రహస్య రాకడ సూచనలు అయిపోయిన వెంటనే ఏమవుతుంది? కృపాయుగము రహస్య రాకడ జరుగుతుందన్నమాట. రహస్య రాకడ జరిగిన వెంటనే గొర్రెపిల్ల వివాహం జరుగుతుంది. గొర్రెపిల్ల వివాహ విందులో ఎవరు పాలు పంచుకుంటారు? ఎవరైతే ఎత్తబడతారో, ఎవరైతే ర్యాప్చర్లో కానీ రహస్య రాకడలో కానీ పైకి ఎత్తబడతారో వాళ్ళు గొర్రెపిల్ల వివాహంలో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ పైన గొర్రెపిల్ల వివాహం జరపబడతా ఉంటే ఇక్కడ ఏమైతుంటవి? ఇక్కడ పెళ్లి చేస్తుంటాడు ఎవరు? క్రీస్తు విరోధి. ఇక్కడ మిగిలిపోయిన సంఘానికి పెళ్లి చేస్తుంటాడు అన్నమాట. వాడు అందరినీ హింసించటము, శ్రమల పాలు చేస్తాము, అట్లా చేస్తాడన్నమాట. మొదటి 3.5 సంవత్సరాలు ఇవి కూడా 2 కాలాలుగా విభజించబడినాయి అన్నమాట. మొదటి 3.5 సంవత్సరాలేమో శ్రమల కాలం, రెండో 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలం అంటారనమాట. సో మొదటి 3.5 సంవత్సరాలు ఇజ్రాయేలీలకు తెలుసుకోలేరు అనమాట. యాంటీ క్రైస్ట్ని చూసి వాళ్ళు మా మెస్సయ్య అనుకుంటుంటారు అనమాట. అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళు కట్టిన టెంపుల్లో వచ్చి కూర్చొని నన్ను ఆరాధించండి అని చెప్పి ఇట్లా చేస్తే ఇంకా అప్పుడు అర్థమైంది, వామ్మో ఇతను దిస్ ఇస్ నాట్ మెస్సయ్య అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఆ రెండవ 3.5 సంవత్సరాల్లో మహాశ్రమల కాలం అన్నమాట. వాళ్ళు పారిపోతారు అసలు, కొండల్లోకి గుహల్లోకి పారిపోయి జీవిస్తారనమాట. అట్లనే విడువబడిన క్రైస్తవులు కూడా అలా పారిపోయి జీవిస్తారు. మరి ఎలా ఉంటారో మనకి వాళ్ళ ఫెయిత్ని బట్టి అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది? ఈ 7 సంవత్సరాల శ్రమలు ఫినిష్ అయ్యాక బహిరంగ రాకడ వస్తుంది అనమాట. దేవుడి బహిరంగ రాకడ వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు సైన్యము ఈ అంత్యక్రీస్తు సైన్యంతో యుద్ధం చేసి ఒకే ఒక్క మాట చొప్పున వారందరూ నిర్వీర్యమైపోతారనమాట. అప్పుడు దేవుడి 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది ఈ లోకంలో. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత పరలోకం, నరకం, తీర్పు అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే విశ్వసించని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తీర్పు, వాళ్ళ క్రియలను బట్టి తీర్పు విధించబడుతుంది అనమాట. మనమేమో విశ్వాసం చొప్పున మనకి బహుమానాలే ఉంటాయి అన్నమాట. అది ఈ కాలములు. ప్రస్తుత కాలం ఏంటి, రాబో కాలం ఏంటి? ప్రస్తుత కాలం ఏంటిదంటే సూచనలు. ఇదేంటంటే కృపాకాలంలోనే ఉన్నాం మనం ఇంకా, కానీ సూచనలు బహుగా కనపడుతున్నాయి. ఆయన రాకడ సూచనలు. అది తర్వాత రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది.
మొదటి 3.5 సంవత్సరాలేమో శ్రమల కాలం ఉంటుంది. రెండవ 3.5 సంవత్సరాలేమో ఈ భూమి మీద మహాశ్రమల కాలం ఉంటుంది. తర్వాత బహిరంగ రాకడ ఉంటుంది, దేవుని బహిరంగ రాకడ. తర్వాత ఇక్కడికి వచ్చాక దేవుడు భూమి మీదకి 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు మనందరినీ, ఆయన్ని విశ్వసించే సంఘంని అన్నమాట. అట్లా ఆ తర్వాత నిత్యత్వం, చివరికి దేవుడు తీర్పు విధిస్తాడు. తనని విశ్వసించిన వారికి, విశ్వసించని వారికి. విశ్వసించే వారినేమో పరలోకంలో అనేక ప్రమోషన్స్తోని, అనేక పదవులతోని, అనేక కిరీటాలతోని బహుకరిస్తే, నరకంలో పడే వాళ్ళకి స్థాయిలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఎక్కువ పాపం, తక్కువ పాపం, చిన్న పాపం, పెద్ద పాపంని బట్టి వాళ్ళకి శిక్షలు ఉంటాయి అన్నమాట. అది ఈ కాలాలు అన్నమాట. బైబిల్ గ్రంథంలో భవిష్యత్తు గురించి ఎక్కడెక్కడ చెప్పబడ్డాయో కొన్ని తెలుసుకుందాం. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం నుండి 12 అధ్యాయాలు అంత్యకాల దేవుని రాజ్యస్థాపన గురించి వివరాలు ఉంటాయి అన్నమాట. జకరియా గ్రంథంలో కూడా 6 అధ్యాయాలు సుమారు దేవుని నూతన యెరూషలేము గురించి, దేవుని రాజ్యం గురించి చెప్పబడుతుంది అన్నమాట. ఎస్కేయేలు, యావేలు గ్రంథంలో కూడా, ఇతర గ్రంథాల్లో కూడా ఇశ్రాయేలు భవిష్యత్తు, పశ్చాత్తాపము, మసియా రాక గురించి ఉంటుందన్నమాట. నూతన నిబంధన చూసినట్లయితే ముఖ్యంగా 24వ అధ్యాయము వరుస క్రమంలో మనకి దేవుని అంత్యకాలం ఎలా ఉండబోతుంది అనే సూచనల గురించి చెప్పబడుతూ ఉందన్నమాట. లోకంలో జరిగే యుద్ధాలు, కరువులు, భూకంపాలు మరియు అంజూరపు చెట్టు చిగురించుట అని చెప్తారు. అంజూరపు చెట్టు చిగురించుట అంటే ఇజ్రాయేలు దేశము ఫామ్ అవ్వటం అన్నమాట. ఉపమానం ద్వారా అంజూరపు చెట్టు చిగురించినప్పుడు రాజ్యము, దేవుని రాజ్యము సమీపించినది, దేవుని రాకడ సమీపించిందని తెలుసుకొనుడు అని చెప్పి చెప్పబడుతూ ఉందన్నమాట. శ్రమలు, భయంకరమైన శ్రమల గురించి ఇక్కడ మనకి 15 నుండి 28 వచనాలు గురించి గ్రేట్ ట్రిబులేషన్ గురించి చెప్పబడింది అనమాట. ఎక్కడ మత్తయి సువార్తలో. బహిరంగ రాకడ 29 నుండి 31 వచనాల్లో 24వ అధ్యాయంలో చెప్పబడింది. రహస్య రాకడ గురించి 40 నుండి 44 వచనాలు 24వ అధ్యాయంలో చెప్పబడింది అనమాట. సో మనము మత్తయి 24 చక్కగా చదివినట్లయితే మనకి బాగా అర్థమవుతుంది. దేవుని రాకడ గుర్తులు ఏంటి, ఏమేమి నెరవేరాయి ఇప్పటికీ అనేది మనకి కొంచెం అర్థమవుతుంది అన్నమాట. మరి క్రీస్తు ప్రభు రాబోతున్నాడు. మరి సంగమా మేలుకో, ప్రభువు రానయ్యున్నారు. పార్ట్ 2లో క్రీస్తు ప్రభు రాకడ గురించి మరిన్ని సత్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.